ఒక ఊరిలో పిచ్చయ్య అనే పరమ పిసినారి ఉండేవాడు. అతని పిసినారితనానికి అతని జేబులో డబ్బు కూడా భయపడేది. ఖాళీ టీ పొడి డబ్బాని పక్కన పెట్టుకొని వేడి నీళ్లనే టీ అనుకొని తాగేవాడు. తన పిసినారితనంతో ఇంట్లో లైట్లు, దీపాలు కూడా వాడేవాడు కాదు. చంద్రుడు ఉండగా కరెంటు బిల్లెందుకు దండగా అనుకునేవాడు. చొక్కా చిరిగిపోతే అదే ట్రెండ్ అని గర్వంగా తిరిగేవాడు. అలాంటి పిచ్చయ్య ఇంటికి ఒక అర్ధరాత్రి నెమ్మదిగా దొంగ దూరాడు. వాడు బీరువా తెరిచాడు. అక్కడ బూజు, బల్లులు తప్ప ఏం లేవు. మంచం కింద పెట్టెలో కూడా చూశాడు. అక్కడ కూడా గాలి తప్ప ఏం దొరకలేదు. దొంగ తల పట్టుకొని ఇక్కడికి రావడం కంటే రోజు కూలి చేసుకోవడం నయం అనుకున్నాడు. అప్పుడే పిచ్చయ్య నిద్ర లేచి, లైట్ వేయకురా, కరెంటు బిల్ వస్తుంది అని అరిచాడు. దొంగ సారీ అన్నా అని పారిపోబోయాడు. పిచ్చయ్య దొంగను పట్టుకొని ఏం వెతుకుతున్నావురా అన్నాడు. దొంగ డబ్బు అన్నాడు. దొరికితే నాకు కూడా సగం ఇస్తావా అన్నాడు. దొంగకు అర్థమయ్యి తన జేబులో ఉన్న 10 రూపాయలు తీసి పిచ్చయ్యకు ఇచ్చాడు. పిచ్చయ్య ముఖం వెలిగిపోయింది. దొంగలు పడితే నాకే లాభం అనుకున్నాడు. ఇక్కడికి మళ్ళీ రావద్దు, జీపీఎస్లో కూడా బ్లాక్ చేసుకోవాలి అంటూ పారిపోయాడు దొంగ. పిచ్చయ్య జరిగిందంతా ఊర్లో వాళ్ళకి గర్వంగా చెప్పుకున్నాడు. ఊర్లో వాళ్ళు ఇంత పిసినారితనం ఉంటే దొంగలు కూడా దానం చేస్తారు అని గట్టిగా నవ్వారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.